యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాళ్ళు చాలా కష్టపడ్డారు. మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ రాయాలో అని మేమందరం డిప్రెషన్కి వెళ్ళాం. అందరం ప్రశాంతంగా హ్యాపీగా పరీక్ష రాసాం మేడం. అవునా మేడం? చెప్పారు కదా మేడం. అర్థమవుతుంది మేడం. పర్మిషన్ మీరే ఇస్తే మీరే ఇంతెందుకు కష్టపడతారు? ఎక్కడో పొరపాటు జరిగింది. అర్థమవుతుంది మేడం, సారీ. మనం ఇప్పుడు భరత్ తేజ స్కూల్లో ఉన్నాం. పిల్లలందరూ పరీక్ష రాశారని వాళ్ల మాటల్లోనే తెలుసుకున్నాం. పర్మిషన్ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది. దాన్ని తెచ్చే పనిలోనే మన కలెక్టర్ అక్షర గారు నిమగ్నమయ్యారు. పిల్లల్ని సేఫ్గా స్కూల్కి తీసుకొచ్చిన మన కలెక్టర్ అక్షర గారికి, ఆటో యూనియన్కి పిల్లలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మాకు కావాల్సింది మీ రుణాలు కాదు సార్, మీ పిల్లలు ప్రయోజకులు కావాలి. ఇంత కష్టపడి ఎగ్జామ్ రాయాల్సి వచ్చిందే అన్నా ఆ కష్టాన్ని కూడా మర్చిపోకూడదు. పిల్లలు సింపుల్ గా దేన్ని తీసుకోవద్దు, కష్టపడండి, విజయ పదంలో నడవండి. పదండి. కనకం గారు, ఎగ్జామ్ అయిపోయింది, పవర్ ఇచ్చేస్తారు. మీ సభ కంటిన్యూ చేసుకోండి. ఎంత చెప్తారో అంతా చెప్పుకోండి, మేమెవ్వరం ఆపం. ఎవరున్నారని చెప్పాలి. ఓ, ఎవరు లేరా? అట్టర్ ఫ్లాప్ చేశావే. నిన్న అజయ్తో తిట్టిస్తే కాని కాస్త మనశ్శాంతిగా ఉండదు. ఊరుకోను. ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది. పరీక్ష రాయలేదని పిల్లలు పేరెంట్స్ లబో దీబో అంటూ తలలు గుండెలు బాదుకుంటూ ఉంటారు. చిన్నదానికే భూతద్దంలో చూపించే మీడియా దీన్ని వదులుతారా? కలెక్టర్ వల్లే ఇది, కలెక్టర్ వల్లే ఇది, కలెక్టర్ వల్లే అని అక్షరని హైలైట్ చేస్తూ ఉంటారు. ఈ దెబ్బతో అక్షర పొగరు అనుగుద్ది, జాబుకు ప్రాబ్లం అవుద్ది. సంపాదించిన మంచంతా గోవిందా గోవిందా. సార్ సార్, చెప్పండి అక్షర మేడం. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరండి సార్. చేశారా? వర్క్లో ఉండి సెల్ సైలెంట్లో పెట్టాను అక్షర మేడం, చూడలేదు. చూడకుండానే కాల్ కట్ చేశారా సార్? అయ్యో, వర్క్ ఆడావిడిలో చేయి తగిలి కట్ అయి ఉంటుంది. నిజంగా చూడలేదు. చెప్పండి, దేనికి చేశారు? మీరు కనకం గారి ర్యాలీకి సభకి పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ఎంత ప్రాబ్లం అయిందో మీకు తెలుసా? ఓ, అనుకున్నది అయింది, ప్లాన్ సక్సెస్. మాట్లాడండి సార్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అక్షర మేడం. నేను పర్మిషన్ ఇచ్చానా? మీరనే చెప్పారు. పర్మిషన్ లెటర్ మీద నా సంతకం ఉందా? నేను ఇంకా సంతకం వరకు రాలేదు కదా సార్, మీరే చెప్పేస్తున్నారే. అంటే నేను పర్మిషన్ ఇస్తే నా సంతకం ఉంటుంది కదా అని. అయితే మీరు ఇవ్వలేదు అంటారు. మీరే ఇచ్చారేమో. అజయ్ గారు, అజయ్ గారు, ఈ టైంకి ఈవిడొస్తుందేంటి? ఈవిడ సంతోషాన్ని ఫోన్లో పంచుకోవచ్చుగా. ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడే అక్షర గారు ఏదో చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆవిడ ఆమె వైపే చెప్తారు, నా వైపు ఎందుకు చెప్తారు? పోనీ మీరే చెప్పుకోండి. చెప్తాను. నాకేమన్నా భయమా?
వచ్చింది పర్మిషన్ ఇవ్వలేదని కలెక్టర్ గారు చెప్తున్నారుగా. ఇప్పుడు ఈ నోటితోనే చెప్తుందిగా, అప్పుడు చెప్తాను. మీరు ఆగండి కనకం గారు. ఎందుకాగాల అజయ్ గారు? శుభమా అని ఉదయమే ర్యాలీ మొదలు పెడుతుంటే ఈ అక్షర వచ్చి ఆపండి అంది. కక్కిస్తాను. కరెక్ట్ టైంకి వచ్చారు. పర్మిషన్ ఇచ్చిన పేరు కూడా కక్కిస్తాను. సభ దగ్గరికెళ్తే ఆగండి. ర్యాలీ మీరు మొదలు పెట్టినప్పుడు నేను ఆపండి అంటే మీరేమన్నారో చెప్పలేదే? పర్మిషన్ ఉంది అన్నాను. హా, మరి ఎవరిచ్చారని నేను అడగలేదా? చెప్పాగా. ఇప్పుడు అవన్నీ చెప్పడం ఎందుకులేండి. అప్పుడు నేను చేసింది కరెక్టే కదా అజయ్ సార్? మరి నన్నంటారేంటి? నేనేమన్నాను అక్షర గారు? అంటే అంత అనలేదన్నమాట. చేసింది మొత్తం చెప్తే అప్పుడు మామూలుగా అనడు. సరే, మీరు చెప్పండి కనకం గారు. చెప్తా. అజయ్ గారు, సభ జరగనివ్వకుండా పవర్ కట్ చేయించేశారు. స్కూల్ దగ్గర సభ పెట్టి మైక్ లో అలా అరుస్తుంటే పిల్లలకి డిస్టర్బ్ అవ్వదా సార్? ఆపండి అని చెప్పాను, వినలేదు. మాట్లాడుతుంటే పర్మిషన్ అంటున్నారు. అసలేం జరిగింది చెప్పండి సార్. చెప్పేదేంటి? నా సభ సర్వనాశనమైపోయింది. జరగలేదా? జరిగింది. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇదేందయ్యా ఇదే? ఈ ట్విస్ట్ నేను ఊహించలా. మరి జరగవలసింది ఎగ్జామ్సే కదండి. అసలు అంత పంతవేంటి నీకు? నా డ్యూటీ నేను చేశాను. అయితే నీ పై ఆఫీసర్కి నువ్వు మర్యాద ఇవ్వవా? నేనెప్పుడివ్వలేదు. ఇచ్చేదానివే అయితే అజయ్ గారు మాకిచ్చిన పర్మిషన్కి నువ్వెందుకు అడ్డుపడతావు? వచ్చేసింది. మోసిని చెప్పేశావు కదే. అసలు నాకెంత నష్టం వచ్చిందో తెలుసా అజయ్ గారు? నీ నష్టం తగలయ్యా. నన్ను కష్టాల్లో పడేసేటట్టున్నారుగా. పేరుకి పేరు పోయింది, డబ్బుకి డబ్బు ఖర్చయింది. సర్లేండి. ఏయ్, వీడియో తీస్తున్నావా? లేదు సార్, మెసేజ్ వస్తే చూస్తున్నాను. అమ్మయ్య, ఓకే. పేరు చెప్పినప్పుడు వీడియో తీసిందేమో అనుకున్నాను. ఎవిడెన్స్ లేదులే. వీళ్ళు విన్నా ప్రాబ్లం లేదులే. ఏంటి సార్, పర్మిషన్ మీరిచ్చి లేదు అంటారా? అంటే అది భయపడతారేంటండి? తిట్టిపారేక తప్పు చేసిన వాళ్ళను తిడతారు. చేసిందే వారైతే వేరే ఎవరైనా వచ్చి తిట్టాలి. కలెక్టర్ గారు కూర్చోండి. వచ్చాను కదండి. సార్ ఇప్పుడే వచ్చారా? ఎప్పుడో వచ్చానండి, అంతా విన్నాను. అయితే ఏంటి? మీరు మాత్రం ఎవ్వరికీ భయపడొద్దు. మీరు వెళ్ళండి మేడం. నమ్మకంతో వెళ్తున్నాను. వదలద్దు, ఊరుకోవద్దు. సార్, వస్తాను. సార్, సారీ అక్షర గారు, మీరేమో అనుకొని మీ మీద కోపడ్డాను. సార్ నువ్వు మాట్లాడుకో. పిల్లల ఎగ్జామ్ రోజు ర్యాలీకి పర్మిషన్ ఇస్తావా? సార్ నేను చెప్పేది వినండి సార్. ఇవ్వలేదనుకో, అంతా విన్నాను. ఎంత టెన్షన్ పడ్డామనుకున్నావు? మీడియాలో ఏకేస్తున్నారు. నా పదవే ఊడిపోయే పరిస్థితి వచ్చింది. తెలిసి అసలు స్పందించావా? అక్షర గారు స్పందించారు. తన తప్పు లేకపోయినా బాధ్యతగా తీసుకొని పరీక్షలు జరిపించారు. అలా ఉండాలయ్యా. మాట్లాడవే. నాకు తెలియదు సార్. ఇది టీవీలో ఓ మోత మోగిస్తుంటే తెలీదంటావా? వర్క్లో ఉండి ఉదయం నుంచి టీవీ చూడలేదు సార్. చేసే వర్క్ మాత్రం ఏమంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు? మాట్లాడవే. అసలు ఈరోజు పర్మిషన్ ఇస్తారా? డేట్ చూడలేదు సార్ నేను. అంటే చూడకుండానే అన్నింటికీ పర్మిషన్ ఇచ్చేస్తావా? దీనికే ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యావా? సార్ ఈ ఒక్కటే సార్, ఈ ఒక్కటే మిస్టేక్ జరిగింది. అదంతా ప్రాబ్లం తెచ్చిపెట్టిందో నీకు తెలుసా? అసలు ఆవిడ గురించి తెలుసా నీకు?
అలాంటి ఆవిడకి పర్మిషన్ ఇస్తావా? నిన్నేమనాలో కూడా అర్థం కావడం లేదు. డేట్లు చూసుకోవు, ఎవరో తెలుసుకోవు, ఊళ్ళో ఏం జరుగుతుందో గమనించవు. ఏంటి సార్ ఇది? సారీ సార్. మాట్లాడుకో. తిడతాడేమో చూద్దామనుకున్నా, ఇతనే తిట్లు తింటున్నాడుగా. వేస్ట్ గాళ్ళందరూ నాకే దొరుకుతారు. ఈ అక్షర్ని కనీసం తిట్లు కూడా తినిపించలేకపోతున్నాను. పేరు పరంగాను మనీ పరంగాను మళ్ళీ నాకే లాస్. ఛీ! అజయ్, నీకిదే చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి చేసేటప్పుడు అక్షర గారికి చెప్పు. వెనక ముందు ఆలోచించకుండా నీ ఇష్టానికి పర్మిషన్లు ఇవ్వకు. సరేనా? సరే సార్. థ్యాంక్స్ అక్షర్ గారు. పిల్లల భవిష్యత్తుతో పాటు నా పదవిని కాపాడారు. వస్తానమ్మా. అలాగే సార్. మీ ఫోన్ సైలెంట్లో పెట్టకపోయి ఉంటే నేను చెప్పినప్పుడైనా మీకు గుర్తొచ్చేది. ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్. ఇక నుంచైనా కేర్ఫుల్గా ఉండండి సార్, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నీ నవ్వుల్ని అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. వాడు వచ్చాడని తెలిసే కనకం చేత చెప్పించావా? నన్ను తిట్టిస్తావా? నీ తెలివిని క్రాస్ చేసి నిన్ను కొట్టే రోజు వస్తుంది అక్షర. రప్పిస్తా. అక్షరా, కొంచెం నిమ్మకాయ నీళ్ళివ్వమ్మా. సరే అత్తయ్య గారు, తీసుకొస్తాను. ఏంటమ్మా అక్షరా, నిమ్మకాయ నీళ్ళలో ఏం కలుపుతున్నావు? బంగారం కలుపుతున్నాను అత్తయ్య గారు. బంగారమా? అవును అత్తయ్య గారు, మీరు కరెక్ట్ గానే విన్నారు. బంగారం. ఇది డాబర్ హనీ అత్తయ్య గారు. డాబర్ హనీలో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి. అవి మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. డాబర్ హనీ 100% ప్యూర్, ఇంకా అత్యుత్తమ క్వాలిటీ గల ప్రోడక్ట్. అందుకే ఇది వరల్డ్ నంబర్ 1 హనీ ప్రోడక్ట్ అత్తయ్య గారు. అందుకే ఇది ప్యూర్ 24 క్యారెట్ బంగారంతో సమానం అంటున్నాను. కరెక్టే కదా అత్తయ్య గారు? నా కోడలు ఎప్పుడు రైటే. పల్లవి ఇక్కడ ఉన్నట్టు పల్లవి ఫోటోతో సహా ఎవరో పేపర్లో వేయించారు. అవునా ఫ్రెండ్? ఏది? ఇదిగో. నేనే వేయించానమ్మా. వాళ్ళమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు అంది కదా. చూసి తెలుసుకొని ఇక్కడికే వస్తారని వేయించాను. వాళ్ళ పెద్దవాళ్ళు చూస్తే ఆంటీ కూడా సంతోషిస్తారు. గుడ్ జాబ్ అమ్మా. చేస్తాను అన్నప్పుడు మరి నా వల్ల అయ్యింది చేస్తాను కదా. ఎవరైనా పేపర్ చూసినా వాళ్ళకు చెప్తారులే. పల్లవి తెలిసిన వాళ్ళన్నా వస్తారు. మంచి పని చేసావు అక్షరా. ఏదో నా వల్ల అయ్యింది. కావాలనే వేయించాం. బాబోయ్, ఎవరైనా నేను మోసం చేసి వాళ్ళ డబ్బు దోచుకున్న వాళ్ళు చూస్తే చూడకుండా ఎలా ఉంటారు? వస్తారు, నా బండారం బయట పెట్టి అరెస్ట్ చేయిస్తారు. ఏం చేయాలి?
చేతులు ఆడట్లేదే. ఏం చేయాలి? తల విరిగిపోయేలా ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నీ వాళ్ళో నీకు తెలిసిన వాళ్ళో వస్తారు. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవే. ఏమైంది? యమ అర్జెంటుగా కలవాలని మెసేజ్ పెట్టింది. నోరు విప్పేసిందా? కొంపదీసి నా పేరు చెప్పేసిందా? అదే అయితే అబ్బా నేను ఇరుక్కుంటాను కదా. పల్లవి, నువ్వేనా? ఇంకేం గుద్దలేదులే. షాక్ లో నుంచి బయటికి రామా. ఏమైంది? దొరికిపోయావా? అలాగే ఉన్నాను భూపతి గారు. చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఈ మూగమ్మాయి పేరు పల్లవి. మా దగ్గరే ఉంది. ఈ అమ్మాయి అమ్మా నాన్నలు అమ్మా హోటల్కి రాగలరు. అమ్మా అక్షర, పేపర్లో వేయించేదాకా వచ్చావు. అదేగా టెన్షన్ పట్టుకుంది. నా వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఈ పేపర్ చూస్తే, చూడండి చక్కగా చిరునామా కూడా ఇచ్చింది. వచ్చి నా తాట తీస్తారు. ఇక్కడ మోసం చేసినట్టు తెలిసిపోతుంది. వీళ్ళు నా అంత చూస్తారు. అబ్బా పల్లవి, భయపడకు. మీకేవండి చెప్తారు. అక్కడ నేనెంత భయపడిపోతున్నానో మీకు తెలియట్లేదు. మొన్నేమో గదిలోకి పెద్ద పాముచ్చి చచ్చింది. భయపడి చచ్చాను. ఈరోజు ఏకంగా నా ఫోటోతో సహా పేపర్లో వచ్చింది. ఇక నా వల్ల కాదు భూపతి గారు. నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. అబ్బా పల్లవి, చెప్పేది విను. ఏం చెప్తారు? ఇది చూసి నేను ఫ్రాడ్ చేసిన వాళ్ళు వచ్చేస్తే ఇంకేమైనా ఉందా? ఏమే నంగనాచి, నీకు మాటలొచ్చి ఆ ఇంట్లో మూగదాన్లో ఎంటర్ అయ్యావా? నన్ను మోసం చేసి అక్కడ మోసం చేయాలని చూస్తున్నావా? ఏం దొరికావే? ఇప్పుడే వచ్చి నీ సంగతి చెప్తా. అయిపోయావే. నీ సంగతి చెప్తా. డ్రైవర్ కార్ పోనీ. అందుకే చెప్తున్నా, ఆ అక్షరతో నేను నెగ్గలేను. తొక్కేస్తుంది. నేను పారిపోతాను భూపతి గారు. అబ్బా ఉండు పల్లవి, నీ భయాలన్నీ నీ అపోహలే. పామేదో ఒకసారి వచ్చిందని మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఇక రాదు. నీ భయంలోంచి పుట్టిన భ్రమలవి. ఓ తాయితీ తెస్తాను, కట్టుకో. ఇక రావు. నిజం పల్లవి, మా ఇంటికి ఏకంగా నాగదేవతే వచ్చేసింది. తాయిత్తు కట్టుకున్నాను, ఇంక రాలా. ఇక అక్షర అంటావా? నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయావులే. ఏమీ చేయలేదు. సరే, నీ వల్ల మోసపోయిన వాళ్ళు ఇటే రావాలి కదా. వాళ్ళు రాకుండా నేను చూస్తాను. ఇది రాంగ్ న్యూస్ అని నేను డైవర్ట్ చేస్తా. అయితే భయపడక్కర్లేదంటారా? అదేగా చెప్పేది. ఈ విషయానికి పెద్ద మొత్తంలో వచ్చేది వదులుకుంటావా? ₹1,00,00,000. వదులుకోవాలని నాకు లేదు, కానీ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అబ్బా నేను చూసుకుంటా అంటున్నా కదా పల్లవి. కూల్. ఇంటికి వెళ్ళు, ఎవ్వరూ రారు. నాది బాధ్యత. ఇక్కడే ఉంటా. నువ్వు వెళ్ళు పల్లవి, వెళ్ళు. ఈయనేమో వెళ్ళమంటాడు, వాళ్ళేమో పొగ పెడతారు. కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టుంది. దేవుడా నన్ను కాపాడు. పల్లవి ఆంటీ, ఫాదర్ మదర్ ఇంకా రాలేదేంటమ్మా? మేము అదే చూస్తున్నామమ్మా. ఆంటీ లోపలే ఉందిగా? లోపలే ఉందమ్మా. వచ్చేవాడే అయి ఉంటాడా? ఏమని అడుగుదాం? బ్రదర్ ఒక్క నిమిషం.
కార్ కాస్త ట్రబుల్ ఇచ్చింది. రాముల వారి గుడి వరకు లిఫ్ట్ ఇస్తారా? ఈ ఏరియా నాకు కూడా తెలియదు సార్. అయినా మీరెక్కడికి వెళ్ళాలి? అమ్మ హోటల్కి వెళ్ళాలి సార్. దీన్ని పట్టుకోవాలి. అంటే నాలాగా మీరు మోసపోయారా బ్రదర్? మిమ్మల్ని మోసం చేసిందా? బాగా 30 లక్షలకు పెట్టింది. మీరు పేపర్ చూడలేదా? రండి సార్ వెళ్దాం. అయ్యో బ్రదర్, ఈ పేపర్ చూసే అడ్రస్కి వెళ్ళా. ఎవరో ఫేక్ న్యూస్ వేశారు. అసలు ఇది అక్కడ లేనే లేదు. అవునా? ఇది నిజం కాదా? కాదు బ్రదర్, నేను ఇరగదిద్దామనే వెళ్ళా. లేనప్పుడు ఏం చేస్తాం, వచ్చేసా. దొరికింది అనుకున్నా. అది మాయలేడి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎందుకుంటుంది? ఏ రాష్ట్రానికో మకాం మార్చేసి ఉంటుంది. రండి సార్ వెళ్దాం. వద్దులే బ్రదర్, ఫ్రెండ్ వస్తున్నానని మెసేజ్ చేశాడు. మీరు వెళ్ళండి. అది ఎక్కడున్నా ఏదో ఒక రోజు నా చేతిలో చావు దెబ్బలు తినకపోదు. వదలను దాన్ని. ఎంతలా మోసం చేయకపోతే వాడింతలా రియాక్ట్ అవుతాడు. అమ్మా, ఒకడిని పంపించేశా.